వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదో ఆలోచిస్తుంది, చూడు ఏంటో ఆలోచిస్తుంది. కాలు చూడు ఎలా పెట్టుకుందా. ఇప్పుడు సరిగ్గా గమనించకపోతే మాత్రం అందులో ఇరికిచ్చి ఏడుస్తుంటుంది. పైన వేసుకుంది. ఇది ఆలోచిస్తుంది. ఇది ఏం ఆలోచిస్తుంది నేను చూడట్లేదు అనుకుని అలా ఉంది. నేను చూడగానే వెళ్ళిపోయింది కొంచెం. ఏంటో 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 ఏంటి ఏంటి ఏం కావాలి, ఏంటి ఆలోచిస్తున్నావు, ఏంటి ఏం లేదా ఏం లేదన్నట్టు ఇటువైపు నాన్న వైపు చూస్తున్నావా? ఎందుకు ఎలా ఊపుతున్నావు? ఇది ముందుదంతా మిడ్నైట్ 3 o'clockకి మా డ్యూటీ నేను ఆఫ్టర్నూన్ ఫుల్గా పడుకున్నాము. అండ్ నేను లేచిన తర్వాత కూడా డ్యూటీ ఈవినింగ్ కూడా చాలాసేపు పడుకుంది అనమాట. ఇంకా దానికి నిద్ర రాలేదు నైట్. ఎప్పుడు 9 o'clockకి లేచింది, ఇప్పుడు 3 అయింది ఆ టైంకి మిడ్నైట్. అయినా పడుకోవట్లేదు. ఎంత బతిమాలేమో ఇద్దరము. అండ్ బోర్లా పడదామని చెప్పి ఊరికి అటు ఇటు తిరుగుతుంటే అందుకని అటొక్కరం ఇటొక్కరం అది తిరగకుండా ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత అనుకుంటూ మాతో ఆడుకుంది. కానీ ఆ తర్వాత ఎప్పటికో 1 hour తర్వాత పడుకుంది. డ్యూటీ కోసం కొన్ని బొమ్మలు ఆర్డర్ పెట్టాను, ఇంకా అవి డెలివరీ అవ్వలేదు. అందుకని ఆ వచ్చేలోపు నేనే కొంచెం ఎంటర్టైన్ చేద్దాము అని చెప్పి ఏవో ట్రయల్స్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్. సో దానికోసం ఇవన్నీ. అయిపోయిందని చెప్తాను. వస్తుంది ఆ సౌండ్. మా బుజ్జి దాని క్రాడిల్కి ఒకటి మ్యూజిక్ టాయ్ అటాచ్ చేసాము. ఆ మ్యూజిక్ వచ్చినంతసేపు అలా సైలెంట్గా చూస్తూ కాళ్ళు కొడుకుంటూ ఉంటుంది. ఆగిపోగానే అని అంటుంది అనమాట. ఆగిపోయింది అని చెప్తుందో ఏంటో దాని లాంగ్వేజ్లో. మాకు ప్రతిసారి అలాగే అనిపిస్తుంటుంది. ఆగిపోగానే అని ఉంటుంది. ఎవరు చూడకపోయినా కానీ ఇంకా చూసేలాగా అరుస్తూ ఉంటుంది అనమాట. చూసి అది ఆన్ చేసేదాకా అలాగే చేస్తూ ఉంటుంది. నాకు వెల్లుల్లిపాయ కారం అంటే చాలా ఇష్టం. నాకు నేను చేసుకుంటే ఇంకా ఇష్టం. అండ్ ఈ టైంలో చాలా మంచిది కదా తింటే, అందుకని ఈరోజు చేసుకోవాలని అనిపించింది. అంటే ఇంట్లో చేసి పెట్టింది అయిపోయిందనమాట. అందుకని నేనే చేసుకుంటానని చెప్పి వచ్చాను. అండ్ మా తితి పాప కూడా ఇప్పుడిప్పుడే పడుకుంది. ఇంకా లేవడానికి కాస్త టైం ఉంది. నాకు నిద్రగా ఏం లేదు, అందుకని ఇంకా చేసుకోవాలని అనిపించి ఇటు వచ్చాను. నాకు ప్రెగ్నెన్సీ 9th monthలో ఇలాగే తినాలి అని అనిపించింది వెల్లుల్లిపాయ కారం. అంటే నేనే చేసుకుందాము అని చెప్పి నేనే చేసుకున్నా. కాకపోతే తిన్నాక ఫుల్ వేడి చేసింది. అసలు ఎలా అంటే ఫుల్ డీహైడ్రేట్ అయిపోయింది. అండ్ చాలా డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఫుల్ టైర్డ్నెస్ వచ్చేసింది అనమాట సడన్గా. అండ్ నాకు బాగా భయం వేసింది అసలు. అమ్మో అనవసరంగా తిన్నాను అని చెప్పి. తర్వాత బటర్ మిల్క్ అవి తాగాను, కానీ ఇంకా ఫుల్ వాటర్ తాగుతున్నా. ఎంత చేసినా కానీ నాకు ఇంకా డీహైడ్రేట్ అయినట్టే ఉందన్నమాట బాడీ అంతా. ఇంకా అప్పుడు మేము హాస్పిటల్కి పరిగెత్తాము. నైట్ 9 o'clock తర్వాత హాస్పిటల్కి పరిగెత్తాము. ఇంకా మామూలుగా కాదు.
అసలు భయం వేసింది నిజంగా. అంటే ఆల్మోస్ట్ ఇంకా అవి డెలివరీకి దగ్గరలో ఉన్న రోజులు కదా, అందుకని చాలా భయపడ్డాను నేను. స్లైట్గా ఫీవర్ కూడా అటాక్ అయ్యింది అప్పుడు. ఇంకా ఒక్క రోజులోనే తగ్గిపోయింది. కాకపోతే అనవసరంగా తిన్నాను అనుకున్నాను నేను. ఇంత చాలా తక్కువ అంటే తక్కువ తిన్నాను. కాకపోతే అంత తక్కువ తిన్నందుకు కూడా అలా అయిపోయింది. ఓకే నా జారిపోతుందండి చూడు. నానేది ఓకే అదే వచ్చింది. ఇది మా మామయ్య బర్త్డే సెలబ్రేషన్స్కి నేను ఇలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా తయారు చేశాను. నాకైతే సింపుల్గా బాగుంది అని అనిపించింది ఈ బ్యాక్గ్రౌండ్. జ్యోతి మళ్ళీ నవ్వు, మళ్ళీ నవ్వు, జ్యోతి నవ్వు. జ్యోతి అయ్యి జ్యోతి చేతులు కింద పెట్టు. స్మైల్. అది కూడా స్మైల్ ఇస్తున్నా. స్మైల్ అంటే స్మైల్ ఇస్తున్నావా? తితి స్మైల్. తితి జ్యోతి జ్యోతి ఇటు చూడు, జితి జ్యోతి ఇటు చూడు, జ్యోతి ఇటు చూడు, ఇటు చూడు. మా అబ్బో. భలే అమ్మో అమ్మో అమ్మో. నాన్న ఒకసారి ఇచ్చిండు నాన్న. అమ్మా కూడా అబ్బో. వీడియో తీస్తున్నావా? జితి స్మైల్, స్మైల్ స్మైల్ స్మైల్. జితి నవ్వు. చేయి కింద పెట్టు. జ్యోతి నవ్వు. ఎవరమ్మా ఎవరు అవుతున్నారు? చూడు నవ్వు నవ్వు. అది ఖర్చు అది కెళ్ళే చూస్తుంది. జ్యోతి హ్యాపీ బర్త్డే టు యూ. జ్యోతి అన్ని హ్యాపీ బర్త్డే నీకే. హ్యాపీ బర్త్డే తాతయ్య. నవ్వు 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 నవ్వు. కేక్ చూస్తుంది. ఓకే నైస్ జితి సూపర్. ఓకే ఆత్మ దానికి తినేటప్పుడు అన్నీ ఇప్పిస్తాను మా.
ఉండు కాసేపు. ఉండు అమ్మ నాన్న వచ్చిందాకుండు. ఓకే చిన్న